90 రోజుల్లో మరో 30,000 కొలువులు. ఏడాది తిరక్కముందే 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఆందోళనలు చేయొద్దు, మా వద్దకు వచ్చి మాట్లాడండి. చర్చలకు మంత్రులు రెడీ. మీ అన్నగా నేను సిద్ధమే. మీ ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం. ఫైర్మెన్ల పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే 90 రోజుల్లో మరో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తాము అధికారంలోకి రాగానే 30,000 మందికి నియామక పత్రాలు అందించామని చెప్పారు. ఏడాది తిరక్కముందే 60,000 కొలువులు ఇస్తున్నామని చెప్పారు. ఇది ప్రజాప్రభుత్వం అని, నిరుద్యోగులు ఆందోళన చేయవద్దని తమ దగ్గరకు వచ్చి మాట్లాడాలని సూచించారు. మంత్రులు చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మీ అన్నగా నిరుద్యోగుల సమస్యలు వినేందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నానని సీఎం చెప్పారు. ఇవాళ ఒట్టినాగులపల్లిలో అగ్నిమాపక శిక్షణ కేంద్రంలో 483 మంది ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో 157 మంది డ్రైవర్ ఆపరేటర్లకు సీఎం నియామక పత్రాలు అందజేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ఈ ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రాణాలను ఘనంగా పెట్టి ప్రజల ప్రాణాలను, ఆస్తులను పరిరక్షిస్తున్న అగ్నిమాపక శాఖ తీరు అభినందనీయమన్నారు. పరేడ్లో పాల్గొన్న ఫైర్మెన్లను చూస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తున్నారని ఉంటారనిపిస్తుంది అన్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో గ్రామీణ ప్రాంతాల వారే ఎక్కువ ఉన్నారు. ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ పత్రాలు అందుకున్న ఫైర్మెన్ 4 నెలల కఠిన శిక్షణ తీసుకొని ప్రజాసేవకు సిద్ధమయ్యారన్నారు. కొందరు యువకులు ఉద్యోగాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కన్న తల్లిదండ్రులను, తోబుట్టువులను కూడా ఆదుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణ ఏర్పాటు కోసం లక్షలాది మంది నిరుద్యోగులు పోరాటాలు చేశారని, వారి ఆకాంక్షలకు గత ప్రభుత్వం నెరవేర్చలేదని సీఎం అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ల కొలువుల కోసం ఎదురు చూశామన్నారు. గత ప్రభుత్వం వారి ఆకాంక్షలను నెరవేర్చలేదన్నారు. నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య, వైద్యం, సాగునీటి రంగాలకే ఎక్కువ బడ్జెట్ కేటాయించామని చెప్పారు. 2,91 కోట్ల బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలిసేది కాదని, తాము మొదటి తారీఖునే జీతాలతో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్కు పెన్షన్లు కూడా ఇస్తున్నామని చెప్పారు. ఆందోళనలు వద్దు, మాట్లాడుకుందాం రండి. కొంతమంది నియామక పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళన చేస్తున్నారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యలు వినేందుకు మంత్రులు సిద్ధంగా ఉన్నారని, మీ అన్నలాగా నేను కూడా సిద్ధమేనని, మాట్లాడుకుందామని, సమస్యలు పరిష్కరించుకుందామని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రతి జిల్లాకు ఫైర్ ఆఫీస్ను ఏర్పాటు చేశారని చెప్పారు. అగ్ని ప్రమాదాలే కాకుండా ఎలాంటి విపత్తులు వచ్చినా ముందుండాలని సూచించారు.